హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూసేద్దామండి. మొత్తానికి ఇంటికి వచ్చేసామండి. అందుకే వేడి వేడి పొగలొచ్చే రైస్ తినగలిగామండి. రైస్లోకి ములక్కాడ ఎగ్ కర్రీ చేశానండి. ఇంకా అరటికాయ వేపుడు, బీరకాయ కూర, రసము, పెరుగు చేశానండి. మార్నింగ్ టిఫిన్కి మా బాబు బయట నుంచి పూరి ఇడ్లీ తీసుకొచ్చాడండి. చివరిగా ఒక చిన్న మాట, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకునుము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. చూడండి, మనం కూరలు వండుకున్నాము. బీరకాయ కూర ఉంది, దాన్ని తొక్క తీస్తే లోపల మృదువుగా ఉంటుంది. అలానే మన హృదయం కూడా ఉపదేశంతో మృదువుగా మారుతుంది. పెరుగు చూడండి, చల్లదనం ఇస్తుంది. అలానే వాక్యం కూడా మనకు శాంతిని ఇస్తుంది. పూరి చూడండి, బయటికి పెద్దగా కనిపించిన లోపల గాలి మాత్రమే ఉంటుంది. ఉపదేశము విడిచిపెట్టిన జీవితము అంతే, వెలుపల గొప్పగా కనిపించిన లోపల శూన్యం. ఇడ్లీ చూడండి, ఇడ్లీయే కదా అని సింపుల్గా అంటాం, కానీ మృదువుగా ఉండి బలంగా ఉంటుంది. పేషెంట్స్కి కూడా అదే పెడతారు. అలాగే ఉపదేశమును గట్టిగా పట్టుకున్న జీవితము అంతే. బలం కోసం భోజనం ఎలా విడవమో అలాగే మనకు జీవం కోసం ఉపదేశాన్ని విడవకూడదు.